హాయ్ అండి. టుడే వచ్చి పోకో C51 అండి. ఐటెడ్మెంట్ బైపాస్ అనమాట అండి. ఇది ఎయిర్టెల్ టు నార్మల్ కన్వర్ట్ చేసిన తర్వాత ఈ ఫాల్ట్ వస్తుందండి ఈ డివైస్లకి. ఐటెడ్మెంట్ కమింగ్ సూన్ అని దీనికి ప్రాసెస్ అండి. ఫస్ట్ USB డబ్బింగ్ ఆన్ చేయాలండి. నెక్స్ట్ OEM ఆన్ చేయాలండి. తర్వాత ప్లే స్టోర్ లాగిన్ అవ్వాలండి. ఒరిజినల్ ప్లే స్టోర్ కస్టమర్ది ఉంటే కస్టమర్ లాగిన్ అవ్వచ్చు, లేదన్నా ఎనీ న్యూ ఐడి లాగిన్ అవ్వచ్చు. ఇది మన GSM శ్రీను టూల్లో ఐటెడ్మెంట్ టూల్ ఉంది కదా, దాంట్లో చేస్తున్నాను అనమాట అండి. ఇందులో USB డబ్బింగ్ ఆన్ చేసిన తర్వాత OEM ఆన్ చేసిన తర్వాత ఇందులో మన ఐటెడ్మెంట్లోని ఐటెడ్మెంట్ వర్క్ ప్రొఫైల్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుందండి, అది క్లిక్ చేసుకోవాలండి. ఇదైతే 1 క్లిక్తో అయితే ఇన్స్టెంట్గా ఐటెడ్మెంట్ రిమూవ్ అవుతుందండి. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కదండి, జస్ట్ బైపాస్ అండి. కస్టమర్ లైఫ్ టైం బ్యాటరీ రీస్టార్ట్ కొట్టుకుంటే డివైస్ని యూజ్ చేసుకోవాలండి. ఎయిర్టెల్ టు నార్మల్ అడుగుతారండి. ఓన్లీ ఎయిర్టెల్ సిమ్ వర్క్ అవుతుంది, ఉన్న అదర్ సిమ్లో వర్క్ అవ్వండి. ఈ ఫైల్ అయితే మన వెబ్సైట్లో GSM శ్రీను టూల్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఆ ఫైల్ SP టూల్లో చేసినా పర్లేదు, నెక్స్ట్ అన్లాక్ టూల్లో కానీ AMTలోనే చేసుకోవచ్చండి. చేసిన తర్వాత ఎనీ సిమ్ వర్క్ అవుతాయి, కానీ 2 అవర్స్కి ఒకసారి బ్యాక్ వస్తూ ఉంటాయండి ఐటెడ్మిన్. ది డివైస్ బిలాంగ్స్ టు ఐటెడ్మిన్ అని వస్తుందండి. దీనికైతే బైపాస్ అయితే చేస్తున్నామండి GSM శ్రీను టూల్లో. ఇది ఆల్ ఐటెడ్మిన్ సపోర్ట్ అండి టూల్ అండి. GSM శ్రీను టూల్ ఐటెడ్మిన్ టూల్ అండి. ప్రజెంట్ అంటే అప్డేట్ 1.0.4 అండి. Android 11 నుంచి Android 14 వరకు ఏ ఐటెడ్మిన్ అయినా సరే దీంట్లో బైపాస్ పాసిబుల్ అండి. నెక్స్ట్ అప్డేట్ మరిన్ని అప్డేట్లు అయితే రావడం జరుగుతుందండి. GSM శ్రీను టూల్ ఒక 1.0.4 రన్ అవుతుందండి ప్రజెంట్. ఇది దీంట్లో అయితే ఎనీ మొబైల్ 1 క్లిక్తో అయితే ఐటెడ్మిన్ బైపాస్ పాసిబుల్ అండి. ఐటెడ్మిన్ బైపాస్ అనేది ఓన్లీ MDM మొబైల్, ఫైనాన్స్ మొబైల్కి అయితే ఐటెడ్మిన్ వస్తుందండి. ఎనీ డివైస్ అన్లాక్ టూల్ అని AMT ఎక్సెట్రా ఎనీ టూల్లో ఫ్యాక్టరీ రీస్టార్ట్ కొట్టిన తర్వాత ఏ డివైస్ అని వైఫై కనెక్ట్ చేసిన తర్వాత ఇలాగ ఐటెడ్మిన్ ఇష్యూ వస్తాయండి. ఐటెడ్మిన్ ఇష్యూ వచ్చినప్పుడు మనం టూల్స్ మన GSM శ్రేణి టూల్స్ అయితే సపోర్ట్ ఉందండి. ఎనీ డివైస్ ఒరిజినల్ ప్లే స్టోర్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ అండి USB డబ్బింగ్ ఆన్ చేసుకుని OEM ఆన్ చేసుకుని ఒరిజినల్ ప్లే స్టోర్ కస్టమర్ మెయిల్ ID ఉంటే ఓకే, లేకపోతే ఏదైనా డమ్మీ Gmail ID లాగిన్ అవ్వాలండి. కంపల్సరీ Gmail లాగిన్ అయిన తర్వాత మనం మెథడ్ 1 ఐటెడ్మిన్ మెథడ్ 1 యూజ్ చేసుకోండి. గుడ్ కోడింగ్స్ అండి. 1 క్లిక్తో అయితే ఐటెడ్మిన్ రిమూవ్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ అయితే మరి ఇవ్వడం జరుగుతుందండి మన GSM శ్రేణి టూల్ ఐటెడ్మిన్ అండ్ KG టూల్. ఇటువంటి అనే ఇష్యూ ఏమన్నా సరే మన పైన కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇటువంటి ఐటెడ్మిన్ సర్వీస్ ఏమైనా ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎనీ మొబైల్ పాసిబుల్ అండి. మీరు ఏదైనా కామెంట్ చేస్తే ఆ మొబైల్కి వీడియో చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ.